మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సందేహమా అనేటువంటి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. గుడ్ ఫ్రైడే గురించి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాము. అయితే ఇందులో మనకున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఐఎన్ఆర్ఐ అంటే ఏమిటి? చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. సిలువ మీద పైన ఐఎన్ఆర్ఐ అని రాస్తారంటే అసలు అది ఏంటి? వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? దాని మీనింగ్ ఏంటి? ఆ యొక్క ఆ శిలాఫలకం యొక్క అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటారు. అసలు కంప్లీట్ సెంటెన్స్ ఏంటి అనే విషయం కనుక మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చదువుతాం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసను రాయించి సిలువ మీద పెట్టించెను. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి పెట్టించెను. ఈ విషయాన్ని మనం చూస్తాం. అది హీబ్రూ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడెను. హీబ్రూ, గ్రీకు, రోమా భాషల్లో. సో హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో, రోమా భాషలో రాయబడినటువంటి, అంటే లాటిన్ భాషలో రాయబడినటువంటి ఒక శిలాఫలకం అంట. ఈ 3 లాంగ్వేజెస్ 1 by 1 రాసి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరస్సు మీద ఆ సిలువకు దాన్ని కొట్టారు, అలా పెట్టారు. వాస్తవానికి సైనికులు ఒక అవహేళనగా పెట్టుండొచ్చు. బట్ పిలాతు దాన్ని ఎలా రాశాడో ఇక్కడ కింద మనం చూస్తే మనకు అర్థమవుతుంది. దానికంటే ముందుగా దీని అర్థం ఏంటో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఐఎన్ఆర్ఐ అంటే ఏంటంటే, ఇది లాటిన్ పదంలో మనం చూసినట్లయితే ఈసూస్ నజరేనస్ రెక్స్ ఇదియారం. ఈసూస్ నజరేనస్ రెక్స్ ఇదియారం అంటే యూదుల రాజైన. ఈసూస్ అంటే యేసు, నజరేనస్ అంటే నజరేయుడైన యేసు, రెక్స్ అంటే కింగ్ రాజు, ఇదియారం అంటే యూదుల అని అర్థం. అంటే యేసు నజరేయుడైన వాడు, యూదులకు రాజు, అలా అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే, కరెక్ట్గా చేయాలంటే దాన్ని మామూలుగా చెప్పాలంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అని చెప్పాలి. యూదుల రాజైన నజరేయుడైన యేసు అని అర్థం. ఇది సైనికులు అపహాస్యం చేస్తూ తగిలించినటువంటిదే, కానీ అది ముమ్మాటికి సత్యం అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఈ యొక్క పిక్చర్ని మనం చూస్తే అక్కడ ఉంటుంది యేసూస్ నజరేనస్ రెక్స్ ఇదియారం. ఓకే, ఇది లాటిన్ ఫాము. యేసుక్రీస్తు ద జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని అర్థం. యేసూస్ నజరేనస్ రెక్స్ ఇదియారం. యూదులు పిలాతు దగ్గరికి వచ్చి ఈ శిలాఫలకం పెట్టించాడు కదా అని అడుగుతున్నారు. ఏమనంటే, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా. ఒకసారి గమనించండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. యూదులు వెళ్ళి పిలాతు అడుగుతున్నారు ఏమనంటే, ఆయన చెప్పాడని, ఆయన చెప్పుకున్నాడని రాయి, అంతేగాని నువ్వేదో స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఆయన యూదుల రాజు అని రాయమాక అని చెప్పేసి ఈ శాస్త్రులు, పరిశీలితే పిలాతుల వద్దకు ప్రధాన యాజకులు వెళ్ళి చెప్తున్నారు. ఆయన ఏమన్నాడో తెలుసా? అందుకు పిలాతు, నేనే రాసినదేమో రాసితిన, నేను ఏదో రాశాను, వదిలేసేయండి, ఇంకా ఎలాగో రాశానుగా. చూస్తూ ఉంటే పిలాతు దాన్ని హేళనగా రాసిన, లేదా తను ఒప్పుకున్నట్టుగా అనిపించి రాసిన, వాస్తవమే రాశాడనే విషయాన్ని మాత్రం గమనించాలి. వాస్తవమే రాశాడు. అంత మాత్రాన ఆయన రక్షణ పొందినవాడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు ఏంటి, లేకపోతే క్రీస్తు ప్రభువు శిలువలో ఆయనకి పాలు లేదు అనడం తప్పు. పాలు ఉంది, ఆయన రాయబట్టే యేసుక్రీస్తు చనిపోయారు. ఓకే, బట్ ఈయన నిజంగా కన్విక్ట్ అయ్యాడనేది మాత్రం మనకు తెలియదు. అందాకెందుకు హేరోదు యేసుని చూడాలనుకున్నాడు, యేసు ఏమన్నా సూచక్రియలు చేస్తే చూడాలనుకున్నాడు, ఆశ కనపరిచాడని రాయబడి ఉంది. అంత మాత్రాన హేరోదు మారుమనసు పొందినోడని అర్థమా? యేసుక్రీస్తు ప్రభువు మీద పాజిటివ్ కార్నర్ ఉంది హేరోదుకని అవసరమా అని అర్థమా? కానే కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే పిలాతు మాత్రం గమ్మత్తుగా అన్నాడు. ఏమన్నాడంటే, నేను రాసినదేమో రాసి తిని అన్నాడు.
లేదు లేదు, ఆయన చెప్పుకున్నాడని రాయండి. నేను యూదుల రాజునని ఈయన చెప్పుకున్నాడు అని రాయండి శిలాఫలకం మీద అని చెప్పి వాళ్ళు చెప్తే ఈయనేం చేశాడు, నేను ఏదో రాశాను, రాసింది వదిలేసేయండి అలాగా అని అన్నాడు. అయితే ఏం రాశాడు, ఏం రాశాడు, జీసస్ నజరేనస్, జీసస్ ఆఫ్ నజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్, ఇష్యూస్ నజరేనస్ రెక్స్ ఇదియారం, ద జీసస్ ఆఫ్ నజరేత్ కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజైన నజరుడైన యేసు, యూదుల రాజైన నజరుడైన యేసు అనేది అర్థం, INRI. సో INRI అనేటువంటిది ఇందులోంచి వస్తుంది. ఇష్యూస్లో I, నజరైనస్లో N, రెక్స్లో R, మళ్ళీ ఇదియారంలో I. సో INRI అలా మనకి వస్తుంది అనమాట. సో అది దీని అర్థం, INRI అంటే అది అర్థం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా సందేహములు ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి, లేదా మాకు కాల్ చేసి అడగండి, మీకు సమాధానం చెప్తాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇంకా అద్భుతమైన సంగతులు మేము తెలియజేయబడుతున్నా అని అనేక మందికి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.